సార్ నేను మంగరాజేశ్వరి మాట్లాడుతున్నా సార్. ఇక్కడ నేను కొల్లూరు దగ్గర ఉన్నాను సార్. ఇక్కడ ఫార్మర్స్ అందరు ఇక్కడ ఉన్నాను సార్ రాయమడి. వాళ్ళకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఇప్పుడు ఇరుకోరు నుంచి వచ్చే ఏదైతే 3R ఉందో సార్, అది చిన్నగుండెల్లి నుంచి వచ్చేసేసి బండచెరులో పడ్డదనుకోండి సార్. ఆడికెళ్ళి మళ్ళీ పులు వెంకటేశ్వర పోతుంది, మళ్ళీ కిందికెళ్ళి మళ్ళీ పార్కం అంటుంది సార్. ఇది 11.8 కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూటర్ ఉంది సార్. ఇది చెక్కులు రెడీగా ఉన్నాయంటే మేము రైతులను ఏదో ఒక రకంగా రిక్వెస్ట్ చేసినా, కన్విన్స్ చేసినా వాళ్ళు మెయిన్ ఏమడుతున్నారంటే అంటే విత్ ఎక్కువ తీసుకుంటారు, దాంతో మళ్ళీ తోలతో కూడా ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఆ విత్ ఏమైనా తగ్గిమని కూడా రిక్వెస్ట్ చేస్తారు సార్ రైతులు. సార్ అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్ వాళ్ళకు. పుల్లూరు రోజులు ఏంటంటే కిందికెళ్ళి జాగాలు మొత్తం ఇచ్చేస్తారు సార్ కెనాల్ కి. పుల్లూరు రోజు ఇప్పుడు వాళ్ళ కెనాల్ కి చెక్కులు తీసుకురు, కెనాల్ తీపిచ్చారు హ్యాపీగా. వాళ్ళ చెర్లకు వాటర్ వస్తారు. మళ్ళీ ఇక్కడ గంగాపుత్రులు కూడా ఏం చేశారంటే చెర్లలో చేపలు వేసారు సార్. 2 లక్షల చేపలు ఉంటే చేసారు. మళ్ళీ వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది సార్ ఈ వాటర్ తో. ఏదైనా మీకు ఏమైనా చిన్నగా ఏదైనా హడిల్స్ వచ్చేసేసి ఒక 2 రైతులు వినకుండా కూడా నేను అవసరమైతే మళ్ళీ పర్సనల్ గా వాళ్ళతో రిక్వెస్ట్ చేసినా సరే వాటర్ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఎందుకంటే దగ్గర 500-600 ఎకరాలు ఉంది సార్, అంతే ఎండిపోయి అవుతుంది సార్ పొలాలు. ఇప్పుడు లాస్ట్ టైం టెంపరీ కాలువ తవ్వారు సార్ ఎలక్షన్స్ అప్పుడు, నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు అదే వాటర్ వస్తాయనుకో నమ్మకంతో పంటలు వేసుకోరు. ఎకరానికి మీరు 10,000 వేసుకున్నారు అనుకోండి సార్, 50 లక్షలు ఫరక్ అవుతుంది సార్ ఆడ. ఇంకా ఇప్పుడు ఇంకోటి సార్, ఓటీ పాయింట్ కూడా దూరం తీసుకుపోయి పెట్టినంట సార్. షార్టెస్ట్ డిస్టెన్స్ ఓటీ పాయింట్ ఒకటి పెడితే ల్యాండ్ కూడా తగ్గేట స్కోప్ ఉందంట సార్. ఇప్పుడు లాస్ట్ టైం టెంపరీ కాలువ తవ్వారు సార్ ఎలక్షన్స్ అప్పుడు, నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు అదే వాటర్ వస్తాయనుకో నమ్మకంతో పంటలు వేసుకోరు.